హాయ్ హలో వెల్కమ్ టు కాఫీ విత్ కబుర్లు. ఈరోజు మనం జాక్ అనే కళాఖండం కోసం కబుర్లు చెప్పుకుందాం. జాక్ ది జైంట్ స్లేయర్ అనుకుంటున్నారేమో, కాదు. మన కెప్టెన్ జాక్ స్పారో కూడా కాదు. జాక్ రేయన్ అని ఒక మంచి యాక్షన్ సిరీస్ ఉంటుంది, అది కూడా కాదు. మన బొమ్మరిల్లి భాస్కర్ డైరెక్ట్ చేసిన, సిద్ధులు జొన్నల్ గడ్డ యాక్ట్ చేసిన జాక్ కొంచెం క్రాక్ అనే మూవీ కోసం కబుర్లు చెప్పుకుందాం. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. సినిమాని చంపకూడదని థియేటర్లో కాకుండా 1 మంత్ తర్వాత వచ్చిన ఓటీటీలో వచ్చి చూసి చెప్తున్నా. ఈరోజు కబుర్లు కాదు, పంచాయతీ పెట్టుకుందాం. ఇదొక రా ఏజెంట్ స్పై థ్రిల్లర్ అనుకుంటున్నారేమో, కాదు. సిద్ధు గారు యాక్ట్ చేశారు కదా అని కామెడీ థ్రిల్లర్ అనుకుంటున్నారేమో, అది కూడా కాదు. మరేంటి అని అంటే అదే పంచాయతీ. మన పేరెంట్స్ మనలో ఉన్న ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఉన్న టాలెంట్స్ని తొక్కేసి చదువు, ర్యాంక్స్, జాబ్స్ అని ఎందుకు చావగొడతారో ఇప్పుడు అర్థమైంది. పాపం అండి నరేష్ గారు హీరోలో ఉన్న టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి చూస్తే చివరికి ఈయన్ని జీరో చేస్తాడు. అన్ని టాలెంట్స్ ఉన్న హీరో ఏం చేయాలో తెలియక చివరికి ఇంజనీరింగ్ చేస్తాడు. క్యాంపస్ ఇంటర్వ్యూకి షార్ట్స్, స్లిప్పర్స్తో వెళ్తాడు. మీరు ఇది ఇన్స్పిరేషన్గా తీసుకొని వెళ్ళొద్దు, కాలేజ్ గేట్ దగ్గర ఉన్న వాచ్మెన్ గెట్అవుట్ అంటాడు. యాజ్ యూజువల్ క్యాంపస్ ఇంటర్వ్యూలో గెట్అవుట్ అనే అంటారు. రా ఏజెంట్ అవుదామనని సూట్ కేసుతో ఇంటర్వ్యూకి వెళ్తాడు. సూట్ కేసు ఎందుకనంటే సూట్ కేసు మొత్తం రెజ్యూమ్ అండ్ స్కిల్స్, ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటాయి. ఇంతకీ ఆ స్కిల్స్, ప్రాజెక్ట్ వర్క్ ఏంటని అనుకుంటున్నారా? తస్కరించుట, అదే దొంగతనం. నిజమే, మీకు నమ్మడానికి కొంచెం కష్టం అవుతుంది, బట్ అదే నిజం. హ్యాకింగ్ చేయడం, డ్రగ్స్ పట్టుకోవడం, ఇలాంటివన్నీ తన స్కిల్స్ అన్నమాట. ఇలా విచిత్రమైన టాలెంట్స్ ఉన్నాయని ఫీల్ అయ్యి రా ఏజెంట్గా నన్ను సెలెక్ట్ చేస్తారా సార్ అని అడుగుతాడు. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? యాజ్ యూజువల్ గెట్అవుట్ అంటారు. హీరోకి ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక ఇన్స్టాలో రీల్స్ చూసుకోకుండా సిన్సియర్గా పని చేసుకుంటున్న పోలీస్ జాబ్ చేసుకునే సుబ్బరాజ్ని మనం ఒక మిషన్ చేద్దాం అంటాడు. ఇంతలో హీరో వాళ్ళ ఫాదర్కి హీరో ఏం చేస్తున్నాడా అని తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. అదేంటో కనిపెట్టడానికి వాళ్ళు క్యాట్ డిటెక్టివ్ ఏజెన్సీని కన్సల్ట్ చేస్తాడు. ఆ క్యాట్ ఏజెన్సీలో పనిచేసే అమ్మాయి మన హీరోయిన్. ఈ హీరోయిన్ వచ్చిన ప్రతిసారి నాకు ఈ హీరోయిన్ ఏంట్రా బాబు అనిపిస్తుంది. ఆ అమ్మాయి డైలాగ్లో పెద్దగా మాడ్యులేషన్స్ ఉండవు. స్టార్టింగ్ మూవీలో ఎలా ఉందో అన్ని మూవీస్లోనూ సేమ్ టైప్ ఆఫ్ డైలాగ్స్ అయితే ఉంటున్నాయి. సో నాకైతే కొత్తగా ఏం అనిపించలేదు. దానికి తోడు ఆ క్యాట్ సౌండ్స్ ఇంకా ఇరిటేటింగ్గా అనిపించాయి. నాకు వీళ్ళు రా ఏజెంట్స్ అనుకుంటున్నారా, లేకపోతే చార్మినార్ దగ్గర పూసలు అమ్ముకునే వాళ్ళు అనుకుంటున్నారా అనిపించింది. వాళ్ళైనా బెటర్ అండి, కొంచెం ఒరిజినల్ ముత్యాలని స్మార్ట్గా, కాన్ఫిడెంట్గా డూప్లికేట్ ముత్యాలను అమ్ముతారు. మన రా ఏజెంట్స్ని కనీసం అంత స్మార్ట్గా కూడా చూపించలేదు. స్టోరీ ఏంటంటే ఏం ఉండదు. దేశద్రోహులను పట్టుకోవడానికి మన రా టీం ప్లాన్ చేసే ప్రతి మిషన్లోనూ హీరో వచ్చి ప్రతి దశలో పెంట చేస్తుంటాడు. తాటిని తన్నేవాడు ఉంటే వాడి తల తన్నేవాడు ఒకడు ఉంటాడు కదా, అలానే హీరో ప్లాన్ చేసిన మెషిన్ని హీరోయిన్ వచ్చి పెంట చేస్తూ పోతుంటుంది. ఎందుకు అంటే నో రీజన్స్, జస్ట్ ర్యాండమ్ బ్రెయిన్లెస్ డమ్ థింగ్స్ అంతే. ఇండియాలో అయిపోయింది అనుకుంటే నేపాల్లో కూడా సేమ్ రిపీట్ చేస్తారు. నాకు చిన్న డౌట్ అండి. ఏం లేదు, లాస్ట్లో హీరోకి రా ఏజెంట్స్ని చంపడానికి వేసిన ప్లాన్ అని తెలిస్తే వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళని అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పకుండా వాళ్ళకంటే ముందు వెళ్ళి మరీ వాళ్ళకి సరెండర్ అవుతాడు, వీళ్ళని బుక్ చేస్తాడు. ఏమిట్రా బాలరాజు నీ వల్ల దేశానికి ఉపయోగం అనిపించింది. విలన్ కూడా అంతే. రా ఏజెంట్స్ దొరికితే బాంబు వేసి లేపేయాలి, లేదనంటే గన్తోనైనా చంపేయాలి. అంతేగాని కిడ్నాప్ చేసి ట్రైన్లో తీర్థయాత్రలకు వెళ్తున్నట్టు అందరినీ తీసుకొని పోతాడు. ఇంకేముంది, హీరో విలని చంపేస్తాడు, రా టీంని కాపాడుతాడు, ఇంటర్వ్యూ లేకుండా రా ఏజెంట్ అయిపోతాడు. ఇందులో కొంచెం క్రాక్ ఏముంది, మొత్తం క్రాకే కదా అని మీ డౌటు. మీకు అలా అనిపించవచ్చు, అది సహజం. బట్ అయినా కూడా ఇలాంటి మూవీస్ తీయడం మా నైజం అంటారు, అది మా సహజం అంటారు మేకర్స్. ప్లీజ్ సిద్ధు గారు,
మీ మూవీస్ అంటే కొంచెం ఎంటర్‌టైన్‌గా ఉంటాయి అని ఏదో ఆశతో బతుకుతున్నాం. నెక్స్ట్ నుంచి ఇలాంటి కళాఖండాలు తీయొద్దని మా విన్నపం. నెక్స్ట్ టైం మరో మూవీ కబుర్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. టేక్ కేర్. టాటా. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.